నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి నుండి పోతే సర్కారు దవాఖానకే పోతా అనేలా బీఆర్ఎస్ ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మాజీ నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరామ్ అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు కనీస వైద్యం కూడా అందడం లేదని వాపోయారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాల్సిన యాంటీబయాటిక్స్ కూడా డిస్పెన్సరీలో లేకపోవడం బాధాకరమన్నారు. రోగుల అటెండర్లకు కనీస టాయిలెట్ సౌకర్యాలు కూడా లేవని, వీటిని వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుందర్, మణిదీప్ రెడ్డి, నాయకులు మోహీస్, నాగరాజు, సయ్యద్, కంఠంరాజు, అహ్మద్ పలువురు పాల్గొన్నారు. ఈ గొప్ప ప్రభుత్వం నేతృత్వంలో ప్రత్యేకించి సిద్దిపేటలో ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటే అప్పుడు నేటి భారతం సినిమాలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానా కని ఉండే. దాని నుంచి బాగా శ్రమించి గౌరవ మాజీ వైద్యశాఖ మంత్రులు సర్కార్ దవాఖానా కనేలాగా మార్చిండ్రు. ప్రత్యేకించి సిద్దిపేట జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసేసి జీజీహెచ్ సిద్దిపేట అనే ఒక బ్రాండ్ను క్రియేట్ చేసేలాగా అప్పుడు మన గత ప్రభుత్వం హయాంలో మన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రకంగా సేవలు అందించింది. అట్లాంటి ఆసుపత్రిని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు సేవ చేయాలన్న ఆ చిత్తశుద్ధి కూడా లోపించడం వల్ల ఇప్పుడు ఇటీవల పత్రికల్లో కూడా చూస్తున్నాం మనం. సర్కారు దవాఖానాలో కుట్లేసేటందుకు దారం లేదు, బ్యాండేజీ కూడా కరువైందని చెప్పి మనం వార్తాపత్రికలలో కథనాలు చూస్తున్నాం. ఇంత ఘోరమైన దయనీయమైన పరిస్థితి కూడా చాలా శోచనీయం.